ఉద్యమంలో ఉద్యమం పెద్ద ఎత్తున 14 సంవత్సరాలు పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యం చేసి కేసీఆర్ గారు గౌరవమైన కేసీఆర్ గారు ఓ నాయకత్వం వహించి తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అనే ఆలోచనతోటి ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చినటువంటి సందర్భం ఆనాడు సందర్భంలో 2014లో ఎన్నికలైన తరంలో తెలంగాణ బ్రహ్మాండమైన మెజార్టీ రావడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, 10 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, నూతన వరవడిలతో నూతన స్కీమ్లతోటి రైతాంగాన్ని ఆదుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు బ్రహ్మాండమైనటువంటి ఇవ్వడం, సామాజిక న్యాయం చేయడం, అదేవిధంగా ఆర్థిక స్తోమత పెంచడం, ఒక తెలంగాణను దేశంలోనే నెంబర్ 3గా తీసుకొచ్చినటువంటి ఘనత గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో వివిధ ఆరోపణలతోటి వివిధ కించపరుచుకుంటూ కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ నానా బీభత్సం చేస్తూ అధికారం ఉందని మంద ఆశంతో కేసీఆర్ గారిని అసెంబ్లీలో కానీ బయట కానీ ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడడం, ప్రజలు ఎవరు కూడా సమంజసంగా లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, అంతకుముందు కాళేశ్వరం కేసు కానీ, మిగతా దాంట్లో కేసీఆర్ గారిని నోటీసులు ఇవ్వడం, పిలవడం, మాట్లాడడం అవన్నీ కూడా చేసుకుంటూ మొన్నటి 3 రోజుల కింద ఒక నోటీసు పంపి నందినగర్లో నువ్వు 3 గంటలకు ఉండాలి, మేము మాట్లాడతాం, ఇంట్రాగేషన్ చేస్తాం, ఆలోచన చేస్తామని చెప్పి సీట్ అధికారులు చెప్పడం, దానికి వారు ఎర్రబెల్లిలో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎర్రబెల్లిలో ఉన్నారు వారి నివాసంలో. అక్కడి నుంచి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎర్రబెల్లిలో ఉన్నాను, మీరు ఎర్రబెల్లికే రావాలి అని చెప్పేసి లెటర్ పెడితే దాన్ని కాదని చెప్పేసి అత్యవసరంగా 2 రోజుల లోపల నేను నందినగర్లో 3 గంటలకు వచ్చి మీరు ఉండాలి, మేము వస్తామని చెప్పేసి చెప్పడం ఇంతవరకు సమంజసం? అంత పెద్ద ఆయనను ఆలోచన లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తినే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 60 లక్షల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో చేయడం జరుగుతూ ఉంది. వారికి ఒకటే కక్ష, కేసీఆర్ మీద నన్ను ఆయన ఆనాడు నోటు కేసు కింద జైలుకు పంపించిందని చెప్పేసి ఆ కక్ష నేను కూడా ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఎప్పుడో ఒకసారి జైలుకు పంపించాలని ఒక ఆలోచన పెట్టుకొని ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా మరి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఏది నిలవదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ మిగతా వ్యక్తులు కానీ అందరూ కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కానీ సీఎంకు ఏం అవసరం ఉన్నదని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పడం జరుగుతుంది. కొద్దిగా ఇంకిత జ్ఞానం ఆలోచన ఉండాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ వారి మంత్రులు కానీ ఏ ఆలోచన లేకుండా వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్రం సాధించిన వ్యక్తిని ఇలాంటి పద్ధతిలో తీసుకుపోతే ఖచ్చితంగా ప్రజలు తిరగబడడం జరుగుతుంది. ఉద్యమం రూపంలో మళ్ళీ ఒక కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది.